గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు రమేష్ అన్న గారికి, అలాగే గౌరవనీయులు అక్క కల్పన గారికి, గౌరవ సైదమ్మిని గారికి, నరసింహారెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, మిగిలిన పెద్దలకు, విశేషటువంటి మండల నాయకులకు, సర్పంచులకు, పిఎల్ఏలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దాదాపుగా 12 రోజులైంది ప్రాసెస్ స్టార్ట్ అయ్యి, ఈరోజు డేటా చూస్తే ఎలిమినేషన్ స్పాట్స్ అన్ని సబ్మిట్ చేసినటువంటి పర్సంటేజ్ లో లక్ష్మీపురం మండలం విజయపురంలో వస్తుంది. కానీ పిఎల్ఏలు మాత్రం అస్సలు పనిచేయట్లేదన్నటువంటి కంప్లైంట్ కూడా వస్తాం. మరి అలా జరగకూడదు. మీ పైన నమ్మకంతో బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా, ఒక నాయకులుగా మా భవిష్యత్తును, గ్రామ నాయకులు ఒక భవిష్యత్తును మీ చేతిలో పెట్టిన తర్వాత బాధ్యత అనేటువంటిది ఉండాలన్న. అది లేనప్పుడు ఏదో ఫోటో ఇచ్చినాను, నేను బిఎల్ఏ అయినాను అటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకు దయవుంచి నమస్కరించి వేడుకుంటున్నాను. రోజుకు 2 గంటలో 3 గంటలో చిత్తశుద్ధితో పనిచేయండి. దయవుంచి నా రిక్వెస్ట్ చేస్తున్నా. గాలినేడు మండలంలో పిఎల్ఏలు బాగానే తిరుగుతున్నారు. కొంచెం లక్ష్మీపురం మండలంలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఫార్మ్స్ లో మనం ఫస్ట్ ఉన్నా, కానీ రోజు వారీగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది బిఎల్ఓతో పోవడంలో కొంచెం మనం అలసత్వం వహిస్తున్నాం. అది జరగకుండా కొంచెం సిన్సియర్ గా, ఇంత నమ్మకంతో మాకు కూడా మీటింగ్ పిలవాలంటే బాగా నిజపై ఈ మీటింగ్ రా మననే రాయచూరులో బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ మాకు అరుణకు చెప్పినట్టు మన స్క్రీన్ కి పెట్టి గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినాం. అలా రమ్మంటాను, ఏమన్నా బోర్డులో ఫీల్ అవుతారేమో అనుకున్నా, కానీ ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి మీకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సిన్సియర్ గా తీసుకోండి. ఒకవేళ నిజంగా మీరు పోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మాకు ఇబ్బందికరంగా ఉంది, ఏదో పిఎల్ఏ అంటే ఏదో పోస్ట్ ఉంటే ఫోటోలు ఇచ్చినాం, ఇది ఇబ్బందిగా ఉంది అన్నటువంటి తెలుసుకుంటే మీరు ఇంకొకరైనా రికమెండ్ చేసి ఆ నాయకుల ద్వారా వాళ్ళకన్నా అప్పచెప్పండి బాధ్యత. కానీ సిన్సియర్ గా చేయకపోతే మాత్రం వృధా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు 6 గంటల్లో ప్రతిరోజు తన దినచర్యలో 6 గంటలు దీనికోసం అడుగుతున్నాడు. ఎలా జరుగుతుంది, ఎలా పోతున్నారు అన్నటువంటి రీతిలో. కాబట్టి దయించి బాధ్యత తీసుకోండి. మీరు తక్కువ వేయగలండి. 90 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేసిన తర్వాత, మమతా బెనర్జీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి సువేంద్ర గారు వచ్చిన వెంటనే ఒక మాట చెప్పారు. ఏదైతే ఓట్లు తీసేశామో వాళ్ళందరికీ సంక్షేమం ఉన్నది ఇవ్వగాకండి, వాళ్ళ భారతీయ పౌరత్వంతో గుర్తించగాకండి అని చెప్పాడు. ఏంటో పరిస్థితి. కొంతమంది నిర్లక్ష్యంగా ఓటు ఏముందే, ఓటు మా ఓటులో ఒకటే ఏమైందని అని చెప్పి ఎక్కించుకోరు. వాళ్ళకి ఇప్పుడు జరిగే నష్టం ఎంత చెప్పండి. అలాంటి నష్టం చాలా జరుగుతుంది. దయవుంచి కొంచెం సిన్సియర్ గా తీసుకోండి. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ 89% అయింది. ఇంకా ఎక్కడ జరగలేదు. ఎలిమినేషన్ ఫార్మ్స్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎలిమినేషన్ ఫార్మ్ ఇచ్చిన వాళ్ళు ఓటు ఉన్న వాళ్ళు కుడి పక్కన రాస్తారు. అప్పుడు 2022లో ఓటు ఉన్న వాళ్ళు, 2002లో ఓటు ఉన్న వాళ్ళు కుడి పక్కన రాస్తారు. ఇప్పుడు అప్పుడు 2002లో ఓటు లేని వాళ్ళవి ఎడమ పక్కన రాసేవి. ఇవన్నీ కూడా మీకు అవగాహన కలిగి ఉంటుంది. వీటన్నిటిని సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టండి. దయవుంచి మిగిలినటువంటి మీటింగ్ లాగా ఏదోనే మనం ఒక్కరితో ఏమైతే అర్థం కష్టపడతారు గ్రామ నాయకులు అన్నటువంటి రీతిలో వ్యవహరించకుండా, గ్రామ నాయకులు కూడా ఏదో పిఎల్ఏ పెట్టాము ఆయన చూసుకుంటారని అనుకోకుండా ప్రతి ఒక్కరము మన యొక్క కుటుంబ సభ్యులు, మన పార్టీకి అంకితమైన వాళ్ళం. పేరు పెట్టి పిలుస్తానే, లేకపోతే పేరు పెట్టి పిలవకపోయినా పార్టీ కార్యక్రమం అంటే భుజాలు వేసుకునే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక మంది ఉన్నారు. మీరంతా కూడా దయవుంచి చిత్తశుద్ధితో ఈ బాధ్యత తీసుకోమని చెప్పి వినయపూర్తిగా మనం వేడుకుంటున్నామబ్బా. దయవుంచి నిశ్చయానికి పెట్టుకోండి. ఇవన్నీ నష్టాలు జరుగుతాయి. ఇంకొకటి, ఈ ఓటుకు సంబంధించి టెక్నికల్ గా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2002లో మీ ఓటున్న వాళ్ళకు మరి ఎటువంటి కరెక్షన్ అవసరం లేదు. మన పిల్లలు 2002లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఓటు ఎక్కించుకునే వాళ్ళు
జాగ్రత్తగా మ్యాపింగ్ చూసుకోండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళు 1-2 సార్లు అడగండి. తర్వాత మన ఆఫీస్ లో కూడా ఒక వార్ రూమ్ టైప్ లో పెడుతున్నాం. కాదర్భాష గారు రిటైర్డ్ టీచర్, ఒక 6 నెలల కింద రిటైర్ అయ్యి మన యొక్క పాలసీలు, మన నాయకుల యొక్క లక్షణాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నేను పూర్తిగా సేవలకు అంకితం అవుతానని చెప్పి మన ఆఫీస్ లో కూర్చుంటాను అన్నాడు. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పుకోగలవలసిన రాసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కాదర్భాష నాకు ఫోన్ చేయొచ్చు. చెప్పమ్మా నెంబర్ 9441 980 782. కాదర్భాష గారు మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆయనకు చెప్పండి. అలాగే ఇర్షాద్ అని ఒక అడ్వకేట్ కూడా పెట్టాం. అతను కూడా ఆఫీస్ లోనే కూర్చొని ఉంటాడు. ఇర్షాద్ యువకుడైనటువంటి ఇర్షాద్, నాకు పార్టీ అంటే చాలా ఇష్టము, దీనికోసమే పనిచేస్తాను, కోర్టులో ఉన్న 10 నిమిషాలు ఎవరికైనా లీగల్ గా ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పాడు. ఇర్షాద్ కూడా ఉంటాడు మన ఆఫీస్ లో, వార్డులో. కాబట్టి వీళ్ళందరి సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరూ సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టి ఈ నెల రోజులు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు తూచా తప్పకుండా పాటించండి. చాలా మంది పిఎంఓ పిలిచినా మన పిఎం పోవడం లేదు అని విన్నాను. ఇది సరైనటువంటిది కాదు. మా ముందుకు వస్తున్నట్టు మీరు అన్యాయం చేస్తున్నట్టు పార్టీకి ఇలా చేయొద్దండి. మీరు సిన్సియర్ గా చేయలేనప్పుడు దయవచ్చి చెప్పండి. బాధ్యతగా తిరగాలి, టైం కేటాయించుకోవాలి, సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ మన చంద్రబాబు నాయుడు అందరికన్నా పెద్దగా ముందు ఓటు ఎంత తగ్గిపోతే సంక్షేమం మిగిలించుకోవచ్చు, ప్రజలు అంటే పుల్లి కొట్టచ్చు, తక్కువ మంది అంటే పుల్లి కొట్టచ్చు ఆలోచన వ్యక్తి. అటువంటి మారీచుని అటువంటి దుర్మార్గుని ఓడగట్టాలంటే కూడా మీ ఓటు ఇంపార్టెంట్. రాష్ట్రంలో మీరు పరిస్థితులు చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. మనుషులను చంపేసి పోలీసుల ద్వారా శవాలు కాదుగా బూడిద కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తా ఉంది. చాలా ఘోరాతి ఘోరంగా బీసీలు 15 వర్గాలను ఆలోచన చేయకుండా అరెస్టు చేయడం, కేసులు దొంగ కేసులు పెట్టించడం, స్టేషన్లోనే చంపేయడం. ఆ తల్లి అయ్యా నా కొడుకు బూడిద ఇవ్వండి అని అంటే ఆ బూడిద కూడా ఇవ్వకుండా రాజకీయం చేసేటువంటి నీచ చరిత్ర ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఇవే కాదు, ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు అందజేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 6,000 కోట్లు బకాయి పెట్టాడు. ఈరోజు మీరే కనుక్కోండి, మీ విద్యార్థుల ద్వారా ఎవరైతే చదువుకుంటున్నారో బీఎస్సీ కానీ, డిగ్రీ చదివేవాళ్ళు కానీ, బీఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు ఒక్క సంవత్సరం ఫీజు ఇచ్చి అందరూ ఎగ్గొట్టి 2వ సంవత్సరం పూర్తిగా ఇవ్వలేదు. 2 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా హాస్టల్ విద్యా వసతి దీవెన ఇవ్వలేదు. 6,000 కోట్ల బకాయిలు పెట్టి ఈరోజు డిగ్రీలు కంప్లీట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ సర్టిఫికెట్ల కోసం పోతే వారు డబ్బులు కట్టమంటే కాలేజీ వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి వాళ్ళకున్న అరవై సొమ్మును తాకట్టు పెట్టి కొడుకులకు సర్టిఫికెట్ల కోసం ఇచ్చే పరిస్థితి దిగదారు రాష్ట్రంలో. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం పాల్గొనాలి. అలాగే రైతు భరోసా ఇస్తానని చెప్పాడు. 1 సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టి 2వ సంవత్సరం కూడా అరవగా ఇచ్చి అన్ని ఇచ్చేసారు, పండుగ చేసుకోండి అని అంటాడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పాపాలో పోలేదు. మహిళలకు 1,100 ఇస్తామన్నాడు, దుర్మార్గంగా ఎగరగొట్టాడు. విశ్వ సంస్కృతి సృష్టిస్తున్నాడు. తాను మాట్లాడేటువంటి మాటల్లో ఒకటే మాట, నిత్యం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ఇంకేమన్నా ఉందా? ఒక మంత్రి ఏమయ్యా నీ పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో